జెనీ వెళ్ళి పడుకో, లేట్ అయింది కదా. ప్లీజ్ ఇంకా కాస్తే. అది ఉదయం కూడా చేసుకోవచ్చు కదా. ఇదిగో ఇప్పుడే అయిపోద్ది, నువ్వు వెళ్ళి పడుకో. సరే, నువ్వేదో ఒకటి చేసుకో. ఇంతకీ ఒంటరిగా పడుకోవడానికి నీకు భయమేస్తుందా? భయమా? నేనేం చిన్నపిల్లని కాదు, మన ఇంట్లో నేను ఒంటరిగానే కదా పడుకుంటా. ఇది మన ఇల్లు కాదు కదా, అందుకే అడిగాను. జెనీ, ఆయన చెప్పిన స్టోరీని నువ్వు అలాగే నమ్మేస్తున్నావా? వింటుంటే తెలియట్లేదా అది అబద్ధమని? అది అబద్ధమైనా నిజమైనా నాకు ఆ స్టోరీ చాలా నచ్చింది, నేను అదే రాయిపోతున్నా. సరే సరే, త్వరగా ఫినిష్ చేసి నిద్రపో, నేను వెళ్తున్నాను. బాయ్, గుడ్ నైట్. మిథున్, మిథున్, ఏంటి భయపడ్డావా? ఎవరు? నేనా? అవును. పోరా. అబద్ధం చెప్పకు. బొద్దింకుని చూస్తేనే అరిసి ఊరిని పిలుస్తావు. నువ్వు ధైర్యవంతురాల్వా? అవును సార్, బొద్దింకని చూస్తే మేము భయపడతాము, కరెక్టే. వదలండి సార్, నాకు నిద్ర వస్తోంది. ఇంకా నిద్ర లేవలేదా? జెనీ, చాలు చాలు, ఇకలే. జెనీ, నీకే చెప్తున్నాను, నిద్రలే. వేకప్. ఎంతసేపు పడుకుంది చూడు. జెస్సీ, జెస్సీ. జెస్సీ, వస్తున్నా. జెనీ ఎక్కడా? ఇంకా తను పడుకుని ఉంది, నువ్వే వెళ్ళి లేపు చూడు. అలాగా. ఇంకా మీ పెద్దనాన్న కాల్ చేశారు ఆస్తి విషయం గురించి. లేదంటే నువ్వే కాస్త కాల్ చేసి మాట్లాడు, లేదంటే ఆయన కంటిన్యూస్గా కాల్ చేసి నన్ను టార్చర్ చేస్తారు. నాకు ఆయనతో మాట్లాడాలని అస్సలు లేదు. ఆ రోజే అంతా అయిపోయిందని నేను తను వచ్చేసాము. నాకేం వద్దు. ఇలా చూడు, నువ్వు జెనీ మాత్రమే చాలు. సరే, నువ్వే డిసైడ్ చేయి. ఇంకా నేను చెప్పాను కదా, రాహుల్ కేరళ డైరెక్టర్. నేను ఇక్కడ ఉండను, షూటింగ్ విషయంగా వేరే ఊరు వెళ్తున్నాను. ఆయన్ని వెళ్ళి కలవాలి. పని అయిపోయినాక నేను మళ్ళీ వస్తాను. ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఆ వేణుని పిలువు, లేదంటే వేణుని పిలువు. ఓకే? మిథున్, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలా? మేము ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా. ఆయన స్టోరీ చెప్పినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా రా? ఆయన ఏదో ఊరికే చెప్పారు, నీకే తెలుసు కదా, కాలేజ్ నుంచే వాడు ఇలానే మాట్లాడతాడు. సరే వదిలే, ఊరికే దీని గురించి ఆలోచించుకో. లోపలికి రా, ముందు టిఫిన్ చేద్దాం. లెగు జెనీ. జెనీ, ఇంకా నిద్రపోతున్నావా? ఇలానే పడుకొని ఉంటే ఎలారా? మనం ఎందుకని ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చామని నీకు తెలుసుగా. ఇలానే పోతే 1 వీక్ కాదు, 1 మంత్ అయినా షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేయలేవు. లెగు 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 లెగు. నీకు నీ షార్ట్ ఫిల్మ్ని ఫినిష్ చేయాలని లేదా? ఇంకా నీ స్క్రిప్ట్ని నేను చదవాలి. ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు త్వరగా.
స్క్రిప్ట్ బాగానే ఉంది, కానీ క్లైమాక్స్లోనే ఏదో చేంజ్ చేసేలాగా ఉంది. సరే, ఇందులో ఒక బాక్స్ ఉంది కదా, అలాంటి ఆర్ట్ ప్రాపర్టీ ఇంకా అవసరం అవుతాయి అనుకుంటా. ఇక్కడ దొరుకుతాయి అని తెలీదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? అది మార్చుకుందాం. ఆర్ట్ ప్రాపర్టీస్ మనం ఎందుకు బయట తీసుకోవాలి? పైన మేడ మీద చూద్దాము. నేను అట్లాంటి ఒక బాక్స్ చూశాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి వాడుకోవచ్చు కదా. దానికి తాళం ఇదిగో ఇక్కడుంది. ఏంటి? హా? ఏదైనా దొరికిందా? లేదు, అక్కడ మొత్తం ఫర్నిచర్సే ఉన్నాయి. అయితే ఇక్కడ మన ఇద్దరు మాత్రమే వెతికి చూడాలా? లేదు, జెస్సీని పిలుద్దాం. చూసావా, చెప్పి నోరు మూయలేదు, అంతలోకి పిలిచింది. తనకు వేరే పనే లేదు. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే తను వచ్చేస్తుంది. నీకేదైనా దొరుకుతుందేమో చూడు. సరే, ఓకే. చూసి జాగ్రత్త. జెనీ ఇంకా పడుకోలేదా? ఆ, ఇదిగో పడుకుంటున్నా. హ్మ్. హుఫ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ.